నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగిన ప్రవాస కార్మికులనైతే అధికారులు పోలీసులు చెదరగొట్టారనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో కార్మిక హక్కుల పరిరక్షణ మరియు నిబంధనల అమలులో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక చర్యలు చేపట్టింది. వరుసగా 2 రోజుల పాటు జరిగిన ప్రవాస కార్మికుల నిరసన ప్రదర్శనలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమన్వయంతో అదుపులోకి తెచ్చింది. ఒక కంపెనీకి చెందిన 400 మందికి పైగా కార్మికులు పెద్ద ఎత్తున గుమికూడారన్న సమాచారంతో కార్మిక సంబంధాల విభాగం వెంటనే స్పందించింది. భద్రతా దళాల సాయంతో ఆందోళన విరమింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికుల నిరసనకు కారణమైన కంపెనీ యజమానిని ఇతర అధికారులు విచారణకు పిలిపించారు. కార్మిక నియామక ప్రక్రియలు మరియు పని పరిస్థితుల్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు తదుపరి విచారణ కోసం ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే మరుసటి రోజే మనం చూసుకుంటే దాదాపు మరో 300 మంది ప్రవాస కార్మికులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి కూడా భద్రతా సిబ్బంది చెదరగొట్టారు. కార్మికుల వాంగ్మూలాలను సేకరించి అసలు సమస్యను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కార్మికులు మరియు యజమానుల మధ్య కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సూచించింది. ఏవైనా వివాదాలు ఉంటే అధికారిక మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి సామూహికంగా పనులు ఆపేయడం లేదా నిబంధనలు ఉల్లంఘించడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి ప్రవాస కార్మికుల హక్కులను కాపాడేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వకపోవడం లేకపోతే పని గురించి ఏదైనా సమస్య ఉండడం వల్ల 700 మంది కార్మికులు 2 రోజులుగా మనం చూసుకుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగడంతో పోలీసులు కార్మికులనైతే అక్కడ చెదరగొట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్లడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎవరైనా కువైట్లో సమస్య ఉంటే కానీ అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేస్తే కంపెనీ యజమాని పైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.